ఏమంటున్నాడు చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రవర్తన, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలెను. మన ప్రవర్తన ఎలా ఉంది? మనం 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 చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతరులు చెప్పాలి. వాళ్ళ ప్రవర్తన మంచిదే, ఆయన దేవుని బిడ్డ, క్రైస్తవుడు, ఆయన మంచి భక్తిగా ఉంటాడని ఇతరులు చెప్పుకోవాలి. మన ప్రవర్తన కూడా అనేకులు చూస్తారు. మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన నోటి మాటలు, మన చేతి పనులు, కాలినడకలు, హృదయ ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఆలోచనలు అన్నీ ఎలా ఉన్నాయి, మన తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, ఏ చోట ఎలా ఉంటున్నావు. నువ్వు పరిశుద్ధమైన మందిరములో దేవుని సన్నిధిలో ఒకలాగుంటూ బయట ఇంకోలాగా ఉంటున్నావా? నీ ప్రవర్తన మందిరంలో బాగానే ఉంటే మరి లోకానికి బయటికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చెడ్డగా ఉంటుందా? దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో మంచిగా, అలాగే నీవు దేవుని సన్నిధి దాటి బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా కలిగి ఉండాలి, మంచిదిగా ఉండాలి, పవిత్రంగా కలిగి ఉండాలి. ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ ప్రవర్తనతోను భక్తితోను అంటున్నాడైనా. మనం భక్తి ఎలా ఉంది? దేవుని యొక్క భయం ఉందా? దేవుని భక్తి చేస్తున్నామంటే ఆయనలో మనం భయపడుతున్నామా? భయపడాలి. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు అదే చూస్తాడు నిన్ను. నువ్వెప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో అప్పటి నుంచి నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన మారాలి. నీవు భక్తి కలిగి ఉండాలి. నిజమైన భక్తి యేసు క్రీస్తులోనే కలిగి ఉండాలి. నువ్వు దైవకం కలిగి ఉండాలి. భక్తితోనూ చాలా చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమన్నాడైనా? భక్తితో పాటు నీవు ఎలా ఉండాలంట? ప్రవర్తనతో పాటు భక్తి ఉండాలి, భక్తితో పాటు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ పరిశుద్ధత ఎలా ఉంది? నీ పరిశుద్ధత తల నుండి అరికాల వరకు నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే